అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవి హర్షకుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ వార్త కోనసీమ జిల్లాలో రాజకీయ వర్గాలలో పెద్ద చర్చగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం చరిత్ర కలిగిన హర్షకుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అనేది రాజకీయంగా వ్యూహాత్మకమని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన ఇటీవల కాలంలో పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ అదే ప్రాంతానికి చెందిన గిడుగు రుద్రరాజుకు పదవి వరించింది. దీంతో హర్షకుమార్ అలకపాన్ పెక్కారు. దళితులకు పీసీసీ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. కానీ అధిష్టానం అట్టే పట్టించుకోలేదు. చివరికి ఆయన వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. 2000లో ఆయన రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. 2009లో రెండోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దళితులకు చాలా కార్యక్రమాలలో అండగా ఉంటారు. అయితే 2014 ఎన్నికల ముందు తెలంగాణ విడిపోయిన తర్వాత హర్షకుమార్ సమైఖ్యాంధ్ర పార్టీకి సపోర్టు చేశారు. నాడు పార్లమెంటు స్థానం నుంచి పోటీ కూడా చేశారు. కానీ చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ సీటు కోసం ప్రయత్నించారు. చివరి నిమిషం దాకా అమలాపురం టీడీపీ అభ్యర్థిగా హర్షకుమార్ పోటీ చేస్తారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆఖరి సమయంలో సీటు దక్కించుకోలేకపోయారు. పార్టీ మొండి చేయి చూపింది. దీంతో హర్షకుమార్ మౌనంగా ఉండిపోయారు. తదుపరి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో పీసీసీ చైర్మన్ పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. హర్షకుమార్ కు అధినేత్రి సోనియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాక ఢిల్లీ స్థాయి పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ పీసీసీ చైర్మన్ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అమలాపురానికే చెందిన పార్టీ సీనియర్ నాయకుడు గిడుగు రుద్రరాజుకు పదవి వరించింది. దీంతో హర్షకుమార్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దళితుడిననే తనకు పదవి ఇవ్వలేదు అని దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు తన అంతరంగికుల ద్వారా తెలిసింది. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.